జమ్మూ కాశ్మీర్ అందాలని చూసేందుకు వెళ్ళిన యాత్రికులను ఊచకోత కోసిన ఉగ్రవాదులందరినీ కూడా ఉరి తీయాలి. ఇలాంటి దుశ్చర్య ప్రపంచంలో కూడా ఎక్కడ జరగకూడదు. మానవాళిని సంరక్షించే ఈ రోజుల్లో ఇలాంటి దుశ్చర్య ఎంతో బాధాకరం. ఇలాంటి దాన్ని ఖండిస్తూ మనందరం కూడా ఈ రోజున ఈ యొక్క ర్యాలీ చేసుకోవాలని చెప్పని ఆలోచించి ముందుకెళ్ళడం జరుగుతుంది. భద్రాచలంలో ఉన్న అన్ని హిందూ సంఘాలు కూడా యాక్టివేట్ చేసి ఈరోజు రమ్మని చెప్పడం జరిగింది. కొంత ఎండ వల్ల కానీ కొంత సమయభావం వల్ల కానీ నెమ్మదిగా వస్తున్నారు అందరూ. ఈ రోజున ఇటు జిఆర్ మఠం, అటు లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం, అటు షిరిడి సాయిబాబా దేవాలయం, అటు దాసాంజనేయ స్వామి దేవాలయం, వికాస తరంగిణి, అలాగే అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేక కార్యకర్తలు, హిందూ కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. మానవాళి సిగ్గుపడాల్సిన ఘటన ఇది. కేవలం ముష్కరులు చేసిన ఒక పిరికి పంద చర్య. ధైర్యం లేనివాడు దొంగ దెబ్బ తీస్తాడు కదా, అలాగనమాట. ఇది ఎంత దారుణం అంటే, మన బెడ్రూమ్లో మనం ఉంటే బయటవాడు వచ్చి మనల్ని మన బెడ్రూమ్లో దూరి మనల్ని కొట్టడం ఎంత దుర్మార్గమో, ఈ పెహల్గావ్లో జరిగిన చర్య కూడా అంతే దుర్మార్గమైన చర్య. సో దీన్ని మనం అందరము ముక్త కంఠంతో ఖండించాలి. ఇది మన హిందుత్వాన్ని మనం ఈ మధ్య చాటుకున్నాం. మహాకుంభమేళాన్ని చాలా గొప్పగా జరిపి మన హిందువుల ఐక్యతను, మన సనాతన సాంప్రదాయాన్ని మనం ఈ ప్రపంచానికంతా చాటి చెప్పాం. ఇలాంటిది ఓర్చలేక ఆర్టికల్ 370ని పట్టుకుని వేలాడుతున్న ఆ వెధవలు ఇవాళ చేసిన అతి ప్రమాదకరమైన చర్యని మనమందరం ఈరోజు ముక్త కంఠంతో ఖండిస్తూ ఈ ర్యాలీని ప్రారంభించుకుందాం. జై శ్రీ. మనం పూర్తిగా ఖండిస్తూ ఈ రోజున భద్రాచలం ప్రాంతంలో తాతిగుడి సెంటర్ నుంచి ఒక ర్యాలీని మన రావు స్వరూప్ గారి నేతృత్వంలో వికాస్ తరంగిణి, లయన్స్ క్లబ్, వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులందరితోని, భద్రాచలం యొక్క ప్రముఖులందరితో కూడా ఈ రోజున ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఈ ర్యాలీను మనం కొనసాగిస్తూ ఉగ్రదాడిని మనం ఖండిస్తూ ఈ రోజున మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనము భద్రాచలంలో ఈరోజు ఈ పెహల్గావ్లో జరిగిన ఈ ఊచకోత సందర్భంగా మనందరం నిరసనగా ఈ కార్యక్రమంలో మహిళలందరం పాల్గొంటున్నాము. అక్కడ జరిగింది చాలా అన్యాయము. అలాగే అన్ని భద్రాచలంలోనే కాదు, అక్కడ దేశంలో ఉన్న అన్ని కులాల వారు కూడా అందరం కలిసి ఉండేటట్టుగా మనము ఉంటే బాగుంటుంది అనేది మన ఉద్దేశము. అది తెలియజేయడం కోసం ఈ నిరసనగా ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతుంది. అలాగే కార్యక్రమంలో అందరూ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇటీవల కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు, ఐఎస్ఐ తీవ్రవాదులు అమాయక జనాలని పొట్టన పెట్టుకున్న 28 మంది వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి ఆ 28 మంది చంపిన ఆ టెర్రరిస్టుల్ని ఎమ్మటే ఉరి తీయాలని చెప్పి భారత్కి అన్ని దేశాలు సపోర్ట్ చేయాలని చెప్పి మేము ఈరోజు రామ్ స్వరూప్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చిన్న ర్యాలీ పెట్టుకున్నాం. అన్ని హిందూ సంఘాలు వారు అందరూ ఈ ర్యాలీలో పాల్గొంటూ వారిని ఉరిదీసేదాకా ఈ కార్యక్రమాలు విడతల వారీగా చేస్తామని, భద్రాచలం సీతారామచంద్ర స్వామి అనుగ్రహం మాకు ఉండాలని చెప్పి, ఆ కుటుంబాలకు కూడా ఉండాలని చెప్పి, ఇటువంటి టెర్రరిస్టులను ఉరితీసేదాకా మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉగ్రవాద దాడిని అందరూ ముక్తగతంతో మనం ఖండించాలి. ఎందుకంటే ఉగ్రవాదం అనేది చాలా ఘోరమైన ఇది సంఘటన. దీన్ని ప్రతి ఒక్కరూ
ఖండిస్తూ ఈరోజు శాంతి ర్యాలీకి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని అందరం ఏకమయ్యి దేశంలో ఉన్న ఉగ్రవాదం తరిమి కొట్టేంత వరకు అందరం దశల వారీగా కార్యక్రమం చేపట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ నమస్కారాలు.